దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క శ్రమల గురించి మనం అనేకమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రభువైన క్రీస్తు వారు మన నిమిత్తం ఆయన చనిపోయారని, ఆయన చేసినటువంటి ఆ బలి యాగం అనేది, త్యాగం అనేది మనం ఎప్పుడు కూడా మరువలేనటువంటిదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు హెచ్చరించబడతా వచ్చింది. అయితే ఈరోజు యేసు ప్రభువారు మన జీవితాల్లో ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువారు చనిపోయినప్పుడు ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు అనేకమైన కార్యాలు మనకి ఇక్కడ జరిగినట్లుగా దేవుని లేఖనాల్లో రాయబడతా వచ్చింది. ఎందుకంటే మత్తయి సువార్తలో మనం గమనించినప్పుడు 27వ అధ్యాయం ముందు 45వ వచనాన్ని, అలాగే 51 నుంచి 54 వచనాలు మనం చదువుతూ ఉన్నట్లయితే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 51వ వచనం దగ్గర నుంచి, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకమైన పరిశుద్ధులు శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నీ చూసి మిక్కిలి భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ యేసు క్రీస్తు వారు మరణించడానికి లోకానికి వచ్చానని చెప్పాడు. ఆయన, నేను పరిచారం చేయించుకోవటానికి కాదు, కానీ పరిచర్య చేయుటకును అనేకుల కొరకు నా ప్రాణాన్ని క్రయధనముగా పెట్టడానికి నేను లోకానికి వచ్చానని చెప్పాడు. ఆ క్రయధనాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆ క్రయధనాన్ని పెట్టినప్పుడు ఏమైందయ్యా అంటే, ఆయన మరణించాడు. ఆయన మరణంలో ఏం జరిగిందయ్యా అంటే, ఆయన దేవుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన సమస్తమైనటువంటి ఆ యొక్క సృష్టికర్తనది లోకానికి తెలియచేయడానికి అనేకమైన కార్యాలు ఇక్కడ జరగటం మనం గమనిస్తూ ఉన్నాము. ఎందుకనంటే యేసు ప్రభువారు ఆ రాత్రంతా కూడా ఆయన ఆ పెద్దల చేత, సన్హెద్రి సభ చేత, కైపా చేత, అన్నయ్య చేత, అలాగే హేరోదు చేత, పిలాతు చేత, వీళ్ళందరి చేత ఆయన తీర్పు తీర్చబడిన వాడైన తరువాత ఆయనను సిలువ వేయటానికి అప్పగించాడు పిలాతు. అక్కడి నుంచి వారు గవని వెలుపలకు తీసుకొని వచ్చి గవని వెలుపల ఆయన సిలువ వేశారు. ఆయన సిలువ వేసినప్పుడు ఈ యొక్క సిలువకి అనేటువంటి ఆ విషయాన్ని మనం చూసినప్పుడు, సిలువ అనేది క్రీస్తు పూర్వము పరిసయ వారైనటువంటి వారు సుమారు 400 నుంచి 300 లోపల క్రీస్తు పూర్వము సిలువ అనేటువంటి ఒక ఘోరమైనటువంటి శిక్షను వారు కనుగొన్నారు. ఎందుకంటే దేశద్రోహులైన వారిని, భయంకరమైనటువంటి బందిపోట్లైనటువంటి వారిని, క్రూరమైనటువంటి కార్యాలు చేసేవారిని, వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరినీ కూడా వారు శిక్షించడానికి ఆ ఘోరమైన సిలువ అనే దాన్ని కనుగొన్నారు. ఆ యేసు ప్రభువారు సిలువ వేయబట్టాన్ని తీసుకొని వెళ్ళారు. ఆయన తీసుకొని వెళ్ళబడిన తర్వాత ఏమైందంటే, ఆయన ఆ సిలువలో వేయబడ్డాడు. ఆ సిలువలో వేసినప్పుడు ఆయనకి ఏమైందయ్యా అంటే, చివరికి ఆయన ప్రాణాన్ని విడిచాడని చెప్తున్నాడు. ఆయన ప్రాణాన్ని విడిచాడట. ఆయన ప్రాణం విడిచినప్పుడు ఏమైంది? అనేకమైనటువంటి సంఘటనలు ఇక్కడ జరిగినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాము. ఏం జరిగినాయి అంటే, మత్తయి రాసేటువంటి యొక్క సువార్తలు ఏం చెప్తున్నారంటే, 45వ వచనం ముందు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా కూడా చీకటి కమ్మెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. చీకటి కమ్మిందట. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఆయన ఎవరయ్యా అంటే సృష్టికర్త అని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన కొలస్సీ పత్రికలో రాసినట్లుగా, అలాగే
ఇంకా అనేకమైన పత్రికల్లో ఆయన జ్ఞాపకం చేసినట్లుగా యోహాను సువార్తలో రాయబడినట్లుగా ఆది కాండములో మరి సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఆయన సృష్టికర్త అని మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడనమాట. ఆయన సృష్టికర్త అయినటువంటి వాడు ఇప్పుడు ఏం చేయబడతా ఉన్నాడు? మరణానికి అప్పగించబడుతున్నాడు. గమనించారా? సృష్టికర్త మరణానికి అప్పగించబడతా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏమన్నా అంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను లోకానికి వెలుగివ్వటానికి వచ్చాను. నా యందు ఎవడన్నా ఉంటే వాడు చీకట్లో నడవడు అని జ్ఞాపకం చేశాడు. అయితే ఇక్కడ ఏమైందట, ఇప్పుడు ఆ వెలుగుగా వచ్చిన ఆయన్ని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన వెలుగుగా లోకానికి వచ్చాడు, కానీ ఆ వెలుగును వారు గ్రహించలేదు. ఆ వెలుగును వారు గ్రహించలేదు. కనుక ఇప్పుడు సృష్టికర్త అయిన వాడు, వెలుగై ఉన్నటువంటి వాడు, నీతి సూర్యుడిగా పిలువబడుతున్నటువంటి వాడు, సమస్త సృష్టిని పగలు ఏలటానికి సూర్యుడిని, రాత్రి ఏలటానికి చంద్రుడిని ఏర్పాటు చేసినటువంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడంటే సిలువలో వేలాడి మరణిస్తున్నాడు. ఆయన మరణించగానే, ఆయన సిలువలో ప్రాణం వదలంగానే ఈ లోకానికి చీకటి కమ్మింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకానికి చీకటి ఆవరించింది. ఎందుకంటే సృష్టికర్త చనిపోతున్నాడు, వెలుగైన వాడు మరణానికి అప్పగించబడ్డాడు. ఆయన లోకానికి వెలుగు ఉండడానికి వచ్చిన వాడు వారు గ్రహించలేదు. కనుక ఆ వెలుగు అనేది లోకంలో కొంతసేపు లేకుండా పోయిందని జ్ఞాపకం చేస్తున్నామాట. కనుక ఈ యొక్క మాటలు మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే మత్తయి, మార్కు, లూకాలు ఈ విషయాలు పొందుపరిచారు, కానీ యోహాను గారు ఇవన్నీ రాయలేదు. అయితే మత్తయి గారు రాసేటువంటి దీంట్లో మరి ప్రత్యేకంగా విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, చీకటి కమ్మిందట, దేశమంతటా కూడా చీకటి కమ్మింది. యేసు ప్రభువారిని ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. ఉదయం 9 గంటలకు సిలువ వేసినప్పుడు మిట్ట మధ్యాహ్నం సుమారుగా 3 గంటలకి ఆయన ప్రాణాన్ని విడిచాడు. ఎందుకంటే బలి అర్పించబడేటువంటి మధ్యాహ్నపు బలి ఉంది వాళ్ళకి. ఉదయం బలి ఉంది, మధ్యాహ్నం బలి ఉంది, రాత్రికి బలి ఉంది. 3 పూట్ల కూడా బలి అర్పించాలి. మధ్యాహ్నపు బలి అనేది 3 గంటలప్పుడు, మధ్యాహ్నం 3 గంటలకల్లా ఆ బలి అర్పించబడుతుంది. పాప పరిహారార్థ బలిని మనుషులందరూ కొరకు జరిగించబడేటువంటి ఆ బలి మధ్యాహ్నం 3 గంటలకి అది వధించబడుతుంది. అందుకొరకు యేసు ప్రభువారు మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి ఆ సిలువలో వేలాడుతూ ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆయన ప్రాణం విడవంగా ఏమైందంటే చీకటి కమ్మింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ చీకటి కమ్మిందని మత్తయి, మార్కు, లూకాలు ముగ్గురు కూడా రాశారు. ఆ చీకటి ఎందుకు కమ్మిందని చెప్పుకుంటున్నామంటే, ఆయన లోకానికి వెలుగు కనుక ఆ వెలుగు ఇప్పుడు లోకంలోంచి వెళ్ళిపోతుంది. తర్వాత చీకటి అనేది బైబిల్లో తీర్పుకు ఒక గుర్తుగా ఉంది. ఎందుకంటే నిర్గమకాండంలో దేవుడు ఇశ్రాయేలుని విడిపించడానికి 10 రకాల అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాల్లో ఒక అద్భుతం ఏదో తెలుసా? చీకటి, కటిక చీకటి. ఆ కటిక చీకటి అనేది 3 రోజులు ఐగుప్తు దేశాన్ని ఆవరించిందట. మనం జాగ్రత్తగా చదువుతూ ఉంటే నిర్గమకాండంలో 10వ అధ్యాయంలో 22, 23 వచనాల్లో అక్కడ రాస్తూ ఉంటాడు కదా, 3 దినములు ఐగుప్తు దేశమంతటా కూడా కట్టిక చీకటి ఆవరించిందట. కూర్చున్నవాడు కదలకుండా అక్కడే సింహాసనం మీద ఉంటుండే రాజు మొదలుకొని తిరగని విషయ బానిస వరకు కూడా వారు కాలు కానీ చెయ్యి కానీ కదపలేకుండా ఉన్నారట. అయితే ఇక్కడ ఒక సంఘటన ఏమంటే, ఒక అద్భుతం ఏంటంటే, ఇశ్రాయేలులకు మాత్రము మామూలుగానే ఉంది. ఐగుప్తులో ఉన్నారు ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారు కదా. ఐగుప్తీయులు ఇశ్రాయేలు అందరూ కలిసే ఉన్నారు. కానీ తీర్పు అనేది ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఐగుప్తుల మీదకి వచ్చింది. ఐగుప్తులకి చీకటినిచ్చాడు దేవుడు. 3 దినాలు కటిక చీకటి ఆవరించింది. ఆ 3 దినాలు మీరు 23వ వచనం మనం చదువుతూ ఉంటే, ఇశ్రాయేలు మాత్రం ఎలాగున్నారట? ఇశ్రాయేళ్ల నివాసములలో వెలుగుండెను. హల్లెలూయా. మరి చీకటి ఎవరికి ఉంది? ఐగుప్తీయులకు ఉంది. ఐగుప్తీయులకు ఎందుకుంది? దేవుని యొక్క తీర్పుని నిలుస్తున్నాడు ఆయన. నా పిల్లల్ని పంపించమంటే పంపడానికి ఒప్పుకోలేదు కనుక ఫరో, ఆ ఫరో మీదకి, ఐగుప్తు మీదకి దేవుని యొక్క తీర్పు అనేది వచ్చింది. అందుకని
అందుకని ఐగుప్తీయులకి 3 దినాలు చీకటి గమ్మింది, కానీ ఇశ్రాయేలుల గుడార నివాసాల్లో మాత్రము చీకటి లేదు, వెలుగుతో నింపబడ్డారు. అందుకనే కీర్తనలో సామెతల్లో భక్తులు రాస్తున్నారు కదా, నీతిమంతుల యొక్క గుడారములో వెలుగుంటుంది అన్నారు. భక్తిహీనుల గట మధ్యాహ్న కాలం అందే చీకటిగా ఉంటుందని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఈ చీకటి అనేది ఏంటయ్యా అంటే మనం చూసినప్పుడు ఆ చీకటి తీర్పుకు గుర్తుగా ఉంది. అలాగే ఆమోసులో కూడా 8వ అధ్యాయంలో 9వ వచనంలో సూర్యుడు నలుపైపోతాడని రాస్తున్నాడు. భూమిని ఆకాశాన్ని గట్టిగా చీకటి కమ్మబోతుందని రాస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే తీర్పు దినమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు లోకానికి ఆయన తీర్పు తీర్చాడు. ఎలాగా? తన పిల్లల కొరకు లోకాన్ని ప్రేమించాడు కనుక ఆయన వారి కొరకు ఆయన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ప్రాణాన్ని అప్పగించి ఇప్పుడు ప్రాణము విడవబడుతుంది కనుక ఆ ప్రాణం అనేది, జీవం అనేది లేకపోతే ఆ వెలుగైనటువంటి వాడు లోకంలో నుంచి కొంతకాలము బయటకు వెళ్ళిపోతున్నాడు కనుక ఇప్పుడు చీకటి అనేది ఆవరించినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ చీకటి ఆవరించినాక ఏమైందయ్యా అంటే 3 కార్యాలు జరిగినాయి. 3 కార్యాలు ఏంటంటే ఇక్కడ మొట్టమొదటి ఏమంటున్నాడు, 51వ వచనమందు యేసు కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకు 2గా చినిగెను అని రాస్తున్నాడు. భూమి వణికెను, బండలు బద్దలాయను. హల్లెలూయా. ఇక్కడ తెర చింపివేయబడిపోయింది. ఈ తెర అంటే ఏంటయ్యా అంటే దేవుడు ఇశ్రాయేలుకి అప్పగించేటువంటిది అనమాట ఆ తెర. ఆ తెర గురించి మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే అది నిర్గమాకాండంలోనే 26వ అధ్యాయంలో మోషేకి దేవుడు ఒక మందస అంటే గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాడు, దేవుని యొక్క నివాసాన్ని. ఆ నివాసంలో 3 భాగాలు ఉంచమన్నాడు. బయట ఆవరణం అనేది, తర్వాత పరిశుద్ధ స్థలం అనేది, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం అనేది. అయితే ఇక్కడ పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉన్నది, అది మామూలు పలుచగా ఉండే తెర. ఆ తర్వాత పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో మరొక తెర ఉంచారు. ఆ తెర ఏదయ్యా అంటే మందమైనటువంటి తెర. అయితే ఈ తెరను గురించి మనకి తర్వాత నిర్గమకాండం 26వ అధ్యాయం మీరు చదువుకోండి. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఈ 2 తెరలు దేనికయ్యా అంటే మనుషులు అపవిత్రపరచబడ్డారు కనుక, పాపం చేసి పాపంతో ఉన్నారు కనుక దేవుని సన్నిధిలోనికి నేరుగా వారు రాకుండా దేవుడు వాళ్ళని అడ్డగించాడు అన్నమాట. ఎలాగా? మొదటి మనుషులైన ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపం చేసిన మనుషుని ఏం చేశాడు? బయటికి తోలివేశాడు. దేవుని సన్నిధిలో నుంచి బయటికి తోలివేశాడు. బయటికి తోలివేసినాక ఏం చేశాడు? అదే ఆదాము మరలా ఏదేను తోటలో ప్రవేశించి ఆ జీవవృక్ష ఫలాలు తింటాడేమో అని ఏం చేశాడు? లోపల ప్రవేశించకుండా, అంటే పరిశుద్ధమైన స్థలములోనికి, అతి పరిశుద్ధమైన దేవుడు అక్కడ ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన దేవుని దగ్గరికి ఈ పాపంతో ఉన్న మానవుడు లోపలికి రాకుండా ఏం చేశాడు? ఏదేను తోట యొక్క ద్వారానికి కెరూబులను కావలించాడు. అగ్ని ఖడ్గాల్ని అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండే అగ్ని ఖడ్గాన్ని అక్కడ కావలించాడు. ఏదేను తోటలోకి వెళ్లకుండా, అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి వెళ్లకుండా పాపం చేసిన మానవుడికి అడ్డుగా ఆ యొక్క ఖడ్గాన్ని ఉంచాడు. అలాగే ఇక్కడ మందసం దగ్గర అంటే దేవుని యొక్క గుడారంలో కూడా పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు రాకూడదు. యాజకుడు ఒక్కడే వచ్చి అక్కడ ఏం చేయాలి? బలి అర్పణ చేయాలి. అయితే అతి పరిశుద్ధ స్థలం లోపల ఉంది, అక్కడ ఎవరు కూడా వెళ్తానికి వీలు లేదు. ఎబ్రీ పత్రికలో మనం చెప్పుకున్నాం 9వ అధ్యాయంలో, అక్కడ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళి ఏం చేసేవాడట? మనుషులందరి పాపముల కొరకును తన పాపముల కొరకును కూడా ఆయన బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క మందసం యొక్క కొమ్ముల మీద చలిచి చిలకరించి దాని దగ్గర పోసేవాడు. అయితే ఇప్పుడు అక్కడ చాలా పెద్ద సొలొమోను దేవాలయాన్ని కట్టిన తర్వాత అక్కడ పెద్ద తెర కట్టబడిపోయింది. ఆ తెర ఎంత నిడివి కలిగిందయ్యా అంటే 60 అడుగుల వెడల్పులోను అంటే 60 అడుగులు ఇలాగ అడ్డంగా ఉంది, పొడవుగా వెడల్పుగా 30 అడుగుల ఎత్తులో ఉంది.
30 అడుగుల ఎత్తులో 60 అడుగుల వెడల్పులో ఉంది. ఆ రెండవ తెర ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు కనుక అది నెయ్యబడిందట. నేశారు అంటే ఊలు అల్లుతారు కదా, అలాగా నేశారు. మనకు ఊలు అల్లినప్పుడు ఒక దారమే తీసుకుంటాం కదా, 2 దారాలు పెట్టి ఒక దారానికి ఒకటి మెలికేసుకుంటూ వెళ్తాం. కానీ చరిత్ర ఏం చెప్తుందంటే అది 72 పోగులతో అల్లబడిందట. 72 పోగులట. చాలా బరువుండి మనిషి అరచేతంత వెడల్పులు అంటే 4 అంగుళాల మందములో అతి బరువుగా ఉంది. అయితే అలాంటి తెర ఇప్పుడు ఏమైందట, పైనుంచి కిందకి చీలిపోయింది. ఎందుకు పైనుంచి తెర చీలిపోయిందయ్యా అంటే యేసుక్రీస్తు వారు మరణానికి అప్పగించబడంగానే ఆయన ఏం చేశారంటే తన రక్తము ద్వారా పాపముతో ఉన్న సమస్తమైన లోకాన్ని ఏం చేశాడట, శుద్ధి చేశాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, పరిశుద్ధులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు. వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు, ఇప్పుడు నీతిమంతులుగా చేసి దేవుని దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడు. అవునా, దేవుని దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడు. అంతేకాకుండా యేసుప్రభు వారు లోకంలో ఉండగా ఏం చెప్పాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని పేతురు అడుగుతా ఉంటే తండ్రి దగ్గరికి వెళ్తున్నానంటే మరి మాకు దారి తెలియదుగా అన్నాడు. దారి తెలియదంటే ప్రభు ఏం చెప్తున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఇదిగో నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి పరలోకానికి చేరుకోలేడని చెప్పాడు. ఇప్పుడేమైంది, పాపులు ఎవరు కూడా లోపలికి రాకుండా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి ఆ గుడారములో లేకపోతే దేవాలయములో అడ్డుగా తెర ఉంచబడింది. మొదటి తెర అయితేనేమో పలచందే, రోజు కదిలించి పక్కకి లోపలికి వెళ్ళేవాడు యాజకుడు. కానీ రెండవ తెర అయితే చాలా మందమైంది, దాన్ని రోజు అంటుకోవడానికి కూడా వీల్లేదు. కానీ ఇప్పుడు ఆ తెర చీల్చివేయబడిపోయింది. కారణం ఏంటంటే హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా, అలాగే రోమ పత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా ఆయన ఏం చేశాడట, ఇప్పుడు ఆయన శరీరం అనే తెరను చీల్చాడు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 19-20 వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన రాస్తున్నాడు కదా, ఆయన శరీరమును తెర ద్వారా నూతనమైనదియు ప్రతిష్ఠితమైనదియు జీవము కలిగినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఏ మార్గం అట, జీవం కలిగింది, ప్రతిష్ఠితమైంది, నూతనమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎలాగా, తన శరీరం అనే తెర ద్వారా. ఇప్పుడు అక్కడ ఆయన శరీరం చీల్చివేయబడి ఆయన ప్రాణాన్ని అప్పగించాడు కనుక ఇప్పుడు మనుషులందరికీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవకాశాన్ని కలిగించాడని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14-18 వచనాలు మనం చూస్తూ ఉంటే అక్కడ ఏమంటున్నా అంటే ఆ 2వ తెరను ఆయన తీసివేశాడు. ఎందుకు తీసివేశాడట, యూదులకును అన్యులకును అడ్డుగా ఉన్నటువంటి ఆ తెరను తొలగించి వేశాడు. ఆ తెరను తొలగించి వేసి క్రీస్తులో ఏ భేదము కూడా లేదు అని జ్ఞాపకం చేశాడు. అందుకనే 9వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు మన అందరికీ కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ పౌలు గారు చెప్తుంటున్నాడు కదా, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాస్థానము వద్దకు చేరుదము. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు గట, కృపాస్థానం దగ్గరికి వెళ్తానికి మనకి ధైర్యాన్ని ఇవ్వటానికి ఆ తెరను చీల్చివేశాడు అని చెప్తున్నాను. ఆ తెరను చీల్చివేశాడు. ఇప్పుడు ఆ తెర ఎక్కడ చీలిందా అంటే కింద నుంచి అనుకోండి, బిల్లుగా కట్టున్నారు కనుక ఏదో ఒక మేకు, పెద్ద మేకు తీసుకొని చుట్టి తీసుకొని కింద నుంచి కొడతా ఉంటే కొట్టి కొట్టి చిరిగిపోతుంది. అలాంటి తెర ఇప్పుడు ఏమైందంటే పైనుంచి కిందకి సమానముగా 2గా చీల్చివేయబడిపోయింది. కారణం ఏంటంటే దేవుడు ఆ సిలువలో మరణిస్తూ ఉండగా ఆ దేవుడే పైనుంచి తన చేతితో దాన్ని తాకాడు. తన చేతితో తాకి దాన్ని ఆయనే చీల్చివేశాడు. కింద నుంచి ఎవరు చెప్పలేదు. దాన్ని 30 అడుగుల పైనుంచి చిరిగింది అది కిందకి.
మనం చీల్చి ఆ తెరలో గుండా మనందరూ కూడా లోపలికి వెళ్ళటానికి ఆయన అవకాశాన్ని కలిగించాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తెర చీల్చి వేయబడిపోయింది. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు? భూమి వణికెను, బండలు బద్దలాయి. భూమి ఏమైందట? వణికింది, భూకంపం వచ్చింది. ఎందుకో తెలుసా? సృష్టికర్త ఇప్పుడేమయ్యాడు? ప్రాణాన్ని విడిచాడు. ఆయన ప్రాణం విడిచినప్పుడు, సృష్టికర్త ప్రాణం విడిచినప్పుడు ఆ భూమి వణకకుండా ఉంటుందా? ఆ భూమి అల్లాడిపోకుండా ఉంటుందా? అది భూమి వణికిపోయింది, భూకంపం కలిగింది. ఆ భూకంపం కలిగినప్పుడు ఆ భూకంపం నిజమే అని తెలియచేయటానికి ఏమైంది తెలుసా? బండలు బద్దలైపోయినాయి. బండలు బద్దలైపోయినాయి. ఇక్కడ ప్రభువారు చనిపోయినటువంటిది, ఆ జరిగిన కార్యాలు ఆత్మ సంబంధమైనవి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన దానికంటే కూడా భౌతికంగా ఎక్కువగా దాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఏమని? ఆకాశమంతా, దేశమంతా కూడా చీకటి గమ్మింది. చీకటి గమ్మటం అంటే అందరికీ కనపడేది. అది తర్వాత ఇప్పుడు భూకంపం కలిగింది. భూకంపం అనేటువంటిది ఏంటి? భూమి వణికిపోయింది. ఎందుకో తెలుసా? ఇప్పుడు సృష్టికర్త మరణించాడు, ప్రాణాన్ని విడిచాడు. ఇప్పుడు ఆయన్ని పాతిపెట్టాలి. ఆయన్ని పాతిపెట్టడానికి భూమి వణికిపోయింది. అందుకొరకే మనం గమనిస్తూ ఉంటే ఆ భూమి వణికిన దానికి గుర్తుగా ఎలా తెలిసింది మనకి? బండలు బద్దలైపోయినాయి. భూమి కంపించిందంటే గుర్తేంటి మనకి? ఇళ్లలో వస్తువులు పడిపోతాయి కదా. భూమి కంపించినప్పుడు ఇళ్లలో వస్తువులు పడిపోతాయి, ఆ ఇల్లు కూడా చాలా ధ్వంసం అవుతా ఉంది. అయితే భూమి కంపించినప్పుడు ఇక్కడ ఏమైందంటే బండలు బద్దలైపోయింది. బండలు బద్దలైపోయింది. కారణం ఏంటంటే ప్రభువారి యొక్క శరీరము తీర్చబడింది కనుక. క్రీస్తే మన బండ అని చెప్పాడు ఆయన. అందుకొరకే ఆయన బండ అని చెప్పాడు కనుక, ఆయన శరీరము చేర్చబడింది కనుక ఇప్పుడు బండలు కూడా బద్దలైపోయినాయి. ఇశ్రాయేలుకి దాహం కావాల్సి వచ్చినప్పుడు ఆ అరణ్య యాత్రలో వారికి దేవుడు ఏం చెప్పాడు? నేను బండ మీద ఉంటానని చెప్పాడు. నువ్వు వచ్చి బండతో మాట్లాడి ఒకసారి తాకుమని ఒక దగ్గర రాయబడింది, బండతో మాట్లాడమని ఒక దగ్గర రాయబడింది. ఏదేమైనప్పుడు కూడా బండ మీద నేను ఉంటానని చెప్పాడు. ఆ బండ క్రీస్తే అని రాస్తున్నాడు పౌలు గారు. అందుకొరకే దాన్ని గుర్తు చేయటానికి బండలు బద్దలైపోయినాయి అని జ్ఞాపకం చేసి, బండలు బద్దలైపోయి, బండలు బద్దలైపోయి భూకంపం కలిగింది. యెషయా గ్రంథంలో 24వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం చూస్తూ ఉంటే భూమి ఒత్తిగా బద్దలై పోవచ్చున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది. చాలు ఏమన్నాడు? భూమి ఏమవుతుందట? దద్దరిల్లిపోతుందట. భూమి తునాతునకలైపోతుందట. భూమి బహుగా దద్దరిల్లిపోతుందట. ఆ దద్దరిల్లంగానే బండలు పగిలిపోయింది అని జ్ఞాపకం. ఆ బండలు పగలటం ద్వారా దేవుని యొక్క కార్యము, లేకపోతే దేవుడు ఆయన దేవుడై ఉన్నాడని తెలియటానికి ఒక నిదర్శనాన్ని అక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ బండ క్రీస్తే అని పౌలు గారు సెలవిచ్చారు. ఆ బండ భూకంపం కలిగింది, బండలు పగిలిపోయింది. ఆ తర్వాత 52వ వచనంలో ఏమన్నాడు? సమాధులు తెరవబడేను, నిద్రించిన అనేకల మంది పరిశుద్ధుల శరీరములతో లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడి. హల్లెలూయా. ఏం జరిగిందట? ప్రభు చనిపోయినప్పుడు ఆకాశమంతా, దేశమంతా చీకటి గమ్మింది. ఆ తర్వాత భూమి కంపించింది, భూకంపం కలిగింది, బండలు బద్దలైపోయింది, సమాధులు తెరవబడ్డాయి. అందులో నిద్రించిన అనేక పరిశుద్ధులు లేచారు. వారి శరీరములతో వారు లేచారని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ చనిపోయినటువంటి వారందరూ కూడా లేపబడ్డారు. ఎందుకంటే
ఆయన ఈ లోకానికి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆయన జీవాన్ని మనకిచ్చి మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. అయితే ఆయన చనిపోయినప్పుడు ఏమైందయ్యా అంటే ఆ జీవము వాళ్ళకు కూడా ఇచ్చాడు. ఎవరికి? పరిశుద్ధులైనటువంటి వారు, చనిపోయినటువంటి వారు అంటే నిద్రించిన వారిని లేపాడు. చాలామంది మనం కూడా ఏమనుకోవచ్చు అంటే వాళ్ళు పునరుద్ధానం అని అనుకుంటాం, కానీ పునరుద్ధానం కాదని. పునరుద్ధానం అనేది వేరు. యేసు ప్రభువు చనిపోయినప్పుడు లేచారు సమాధుల్లో నుంచి. సమాధులు తెరవబడ్డాయి. ఎందుకు? భూకంపం కలిగింది కనుక సమాధులు కూడా తెరవబడ్డాయి. సమాధులు తెరవబడ్డాయి కనుక సమాధుల్లో నిద్రించినటువంటి పరిశుద్ధులు అని చెప్తున్నాడు. సమాధుల్లో నిద్రించిన పరిశుద్ధులు వారి శరీరాలతో లేచారు. మరి ఎప్పుడు చనిపోయారో మనకు తెలియదు కదా, ఎప్పుడు వాళ్ళు కుళ్ళిపోయారో మనకు తెలియదు. సమాధుల్లో నిన్న మొన్న పెట్టోడైతే శరీరం ఉంటుంది అట్లా, కానీ ఒక నెల దాటిపోయింది అనుకోండి, శరీరం అంతా కూడా కుళ్ళిపోవటం ప్రారంభమయ్యి 3 నెలలకి పూర్తిగా శరీరం అంతా కూడా కుళ్ళిపోద్ది. అయితే ఎందుకు సమాధుల్లో నుంచి పరిశుద్ధులు లేచారయ్యా అంటే యెహెజ్కేలులో మనం చూస్తూ ఉంటే 37వ అధ్యాయంలో దేవుడు అక్కడ ఎండిపోయిన ఎముకల్లో నుంచి జీవాన్ని ఇచ్చాడు. ఆ ఎండిపోయిన ఎముకలకి జీవాన్ని ఇచ్చి గొప్ప సైన్యం వేసినట్టుగా చేశాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన జీవదాత అయి ఉన్నాడు. ఆయన జీవదాత అయి ఉన్నాడు. జీవ వాయువును ఊదేవాడు ఆయనే. మృతులను సజీవులుగా చేయువాడు ఆయనే. అందుకొరకే ఇక్కడ దేవుని లేఖనాల్లో మనకు రాస్తున్నాడు కదా, ఆయన చనిపోక ముందు చనిపోయిన వారిని చాలా మందిని లేపాడు ఆయన. మనకు కొన్ని సూచనగానే ఆ యొక్క నాయిన్లో వెధవరాలు కుమారుణ్ణి, అలాగే యాయిరు కుమార్తెను, అలాగే లాజరును లేపాడు. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. లాజరు చనిపోయినప్పుడు ఆ అక్కా చెల్లెళ్ళు మరియా మార్తలు ఏడ్చుకుంటా ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు ప్రభు అని ఏడుస్తుంటే, వాడు లెగుస్తాడమ్మా ఇప్పుడు అంటే, అవును ప్రభా నమ్ముతున్నాము లెగుస్తాడు, పునరుద్ధానం ముందు లెగుస్తాడు అంటే ప్రభు చెప్తున్నాడు కదా, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానాన్ని. అయితే వాడు ఇప్పుడు లెగుస్తాడు. సమాధి దగ్గరికి వెళ్ళాడు, సమాధి రాయి తీయమన్నాడు, లోపల ఉన్నటువంటి లాజర్ని పిలిచాడు బయటికి రమ్మని. ఆ చనిపోయిన లాజరు ప్రాణంతో తిరిగి బయటికి లేచి వచ్చాడు. ఎందుకో తెలుసా? నేనే జీవము, నేనే పునరుద్ధానం అని చెప్పాడు. ఆ జీవాన్ని ఇచ్చేవాడు నేనే అని చెప్తున్నాడు. దానికి గుర్తుగా వారి శరీరాలతో వారు లేపబడ్డారని క్లియర్గా రాశాడు. మనకి ఈ యొక్క సంఘటనలో మత్తయ్య మాత్రమే రాశాడు. మిగిలిన వాళ్ళు ముగ్గురు కూడా రాయడం. మత్తయ్య మాత్రమే ఈ మాటను రాస్తూ చెప్తున్నారు కదా, వారి శరీరములతో వారు లేపబడ్డారు. నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరములతో లేచను. వారు లేచారు. ఎందుకంటే ప్రభువు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడన్న సంఘటన అందరికీ తెలియాలి, లోకానికి తెలియాలి, అనేకులకు తెలియాలి. ఎందుకు? ఆయన జీవాన్ని ఇవ్వటానికి వచ్చిన వాడు, ఆయన జీవ ప్రదాత అని, ఆయన జీవదాత అని తెలియాలి. తెలియటానికి శరీరాలతో నిద్రించిన పరిశుద్ధులను లేపాడు. వారు లేచి కనపడకుండా పోయారా? ఈ మధ్య మాయాజాలం, ఇంద్రజాలం చేస్తూ ఉంటారు. అది అక్కడే ఉంటుంది. ఏనుగు కనపడకుండా పోద్ది, కాసేపుడికి మళ్ళా కనపడుతుంది మనకి. అయితే అదంతా కూడా ఇంద్రజాలం, కనికట్టు అంటారు. వాళ్ళు కనికట్టు చేసి అది కనపడకుండా చేస్తారు మనకి, ఆ తర్వాత మళ్ళీ వచ్చేవాడు చేస్తారు. అది ఇంద్రజాలం. కానీ ఇక్కడ ప్రభు ఇంద్రజాలం చేయలేదు, కనికట్టు చేయలేదు. లేపిన వాళ్ళని అలాగ కనపడేట్టుగా చేసి మళ్ళీ కనపడకుండా పోలేదు. వాళ్ళు ఏమైనట్ట? వాళ్ళు పరిశుద్ధ పట్టణములోనికి, పరిశుద్ధ పట్టణం ఏది? యెరూషలేము. యెరూషలేము పరిశుద్ధ పట్టణం. అందుకని ఆ పరిశుద్ధ పట్టణంలోనికి వాళ్ళు వెళ్ళి అనేకులకు అగపడిరి. హల్లెలూయా. అనేకులకు అగపడ్డారు. అరే వీడు మొన్న చచ్చిపోయినాడు కదా అనుకున్నారు. వీడెప్పుడో చచ్చిపోయి సంవత్సరం అయింది కదా, వీడెప్పుడో మనకంటే ముందు చచ్చిపోయాడు, అంటే మనం పుట్టక ముందు చచ్చిపోయాడు కదా వీడు అనుకున్నారు. ఎందుకంటే
నిన్న చచ్చిపోయిన పరిశుద్ధుడు లేచాడు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన పరిశుద్ధుడు కూడా లేచాడు. వాళ్ళు లేచినప్పుడు అనేకులు కనపడ్డారు. వాళ్ళు మళ్ళా కొంతకాలం జీవించారు. వాళ్ళు ఆ తర్వాత చనిపోయి ఉండొచ్చు. మరలా వాళ్ళు అసలు పునరుద్ధానం కోసం సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఒక సంఘటన మనకి జ్ఞాపకం చేసి, ఆ సంఘటన ఏదయ్యా అంటే 54వ వచనంలో శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి అతడు నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఏం చేశారంటండి? శతాధిపతి అంటే 100 మందికి అధికారి అయిన వాడు కావలున్నాడు. ఇంకా అతని కింద ఉన్నవాళ్ళు 100 మంది అక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండగా ఆ శతాధిపతి వెళ్ళి ఏం చేశాడు? ఆ బళ్ళెము తీసుకొని ఆ పక్కలో పొడిచాడు, చచ్చిపోయి లేదా. వెంటనే నీరును రక్తమును బెళ్ళున ఉబుకి కారెను అని రాశాడు. అతను వెంటనే పైకి చూసి ఆ చీకటి గమ్మటాన్ని, ఆ భూకంపాన్ని, ఆ రాళ్ళు బద్దలైపోవటాన్ని, సమాధులు తెరవబట్టము, పరిశుద్ధులు సమాధుల్లోంచి శరీరాలతో లెగవటము, వారు యెరూషలేములోకి వెళ్ళటము, వారు అనేకులకు కనపడటము, ఇవన్నీ చూసి ఆయన చనిపోవటం అనేటువంటి తెలుసుకున్నవాడే మిక్కిలి భయపడిపోయాడు. మిక్కిలి భయపడిపోయి ఇతడు నిజముగా దేవుని కుమారుడే. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్తున్నారు, ఇతడు దేవుని కుమారుడే. గమనించారు. ఇప్పుడు దాకా వడ్లవాడు అనుకున్నారు, వడ్లవాడి కుమారుడు అనుకున్నారు, మరియమ్మ కుమారుడు అనుకున్నారు, యేసోబు యాకోబు యోహోను అనేటువంటి వారి యొక్క సోదరుడు అనుకున్నారు, వారి అక్క చెల్లెళ్ళు మనతో తిరిగారనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన చనిపోగానే ఆశ్చర్యపోయారు. అది చూసిన శతాధిపతి కూడా, అక్కడ కావలి ఉన్న వారందరూ కూడా భయపడి ఇతడు నిజముగా దేవుని యొక్క కుమారుడే అని సాక్షి పలికారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క మరణం అనేది చాలా అద్భుతమైనది. ఆయన ఎందుకు చనిపోయాడంటే మనకు జీవాన్ని ఇవ్వటానికి చచ్చిపోయాడు. దానికి గుర్తుగానే సృష్టికర్తని తెలియచేయటానికి ఆకాశం అంటే లోకమంతా చీకటి కమ్మజేశాడు. ఆయనే బండ అని చెప్పటానికి బండని బద్దలు చేశాడు. భూమి కలుగు చేసిన వాడు ఆయనే అని తెలియచేయడానికి భూకంపాన్ని ఇచ్చాడు. ఆయన జీవాన్ని చెప్పటానికి, ఆయనే పునరుద్ధానం చెప్పటానికి చనిపోయి పాతి పెట్టబడ్డటువంటి పరిశుద్ధుల సమాధులు తెరవబడి అందులో ఉన్నటువంటి వారి శరీరాలతో వారు బయటకు బతికొచ్చారు. వారు ఊర్లోనికి వెళ్ళి కనపడ్డారు, నడిచారు. వారు వీటన్నిటిని బట్టి మనము ఆ ప్రభువుని స్తుతిస్తూ ఆయన్ని మరి ఘనపరిచే వారంగా ఉండాలి. ఆ ప్రభువాన్ని కృపను మాకు కూడా దయచేసి మా జీవితాల్లో కూడా ఆయన ఈ కార్యాలను మేము అనుభవించడానికి సహాయం చేయాలని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.